హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఇంకా చూసారా నిమ్మకాయలు అనమాట. ఇంకా వర్షాకాలం వస్తుందంటే మా చెట్టు చాలా నిమ్మకాయలు అనేది కాస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న పిందెల కింద ఉన్నాయి చూసారా. ఇంకా నైట్ అయితే వర్షం పడిందండి, చాలా వర్షం కన్నా ఎక్కువ చాలా అంటే చాలా గాలి దుమ్ము అనమాట. ఇంకా చెప్పడానికి అరటి చెట్లు అయితే మొత్తానికి పడిపోయినాయి. అరటి చెట్లు అంత బలంగా ఉండడం వల్ల అయితే ఇంకా బరువు తట్టుకోలేక మొత్తానికి అయితే పడిపోయాయి. ఇంకా చూసారా ఇక్కడైతే అరటి గెల మొత్తానికి పండిపోయింది, మొత్తం పండాయి. ఇంకా ఇది ఇప్పుడు కట్ చేయాలి. చూసారా అక్కడ మొత్తానికి అక్కడ ఇరిగిపోయింది. ఇంకా పండ్లు అనమాట. ఇంకా ఇక్కడ అయితే పండ్లు చాలా అంటే చాలా స్వీట్ ఉంటాయి మా అరటి చెట్టు పండ్లు. చూసారా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇదే కాదు ఇంకా ఇదైతే కొంచెం పండు అనేది కూడా తయారవ్వలేదు, కాయ అనేది కూడా తయారవ్వకుండానే మొత్తానికి పడిపోయింది. ఇంకా అవన్నీ కూడా ఒకసారి అరటి చెట్టు గెల అనేది తీస్తే ఇంకో గెల అనేది రాదు. ఇంకా మొత్తానికి ఆ గెల అనేది గెల అనేది కట్ చేసిన తర్వాత ఆ మొక్క అనేది కట్ చేసేస్తారు. కట్ చేస్తే ఇంకా అది ఇంకా పెంచేది అనమాట. ఇది అరటిపండు తినడం చాలా మంచిదండి. భోజనం తర్వాత తీసుకుంటే చాలా బెస్ట్. మొత్తం చాలా వరకు అయితే అరటి చెట్లు అనేవి పడిపోయాయి. ఇవైతే అరటిపళ్ళు. ఇంకా ఇవే కాకుండా మీకు చూపిస్తాను. మా ఇంటి దగ్గర అయితే 2 రకం అరటి గెల అనేది మేము అరటి మొక్కలు అనేది పెంచాము. ఇంకో గెల చూపిస్తాను. ఇంకా అక్కడ చూస్తున్నారా అది కూడా మొత్తానికి అయితే పండింది, పడిపోయిందన్నమాట. ఇదైతే కూర అరటికాయ. ఇది కూడా మొత్తం పండిపోయింది. ఇది మొన్నే ఒక గెల అనేది కట్ చేసి కర్రీ వండుకోవచ్చు. ఇంకా ఫ్రైకి చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా ఎక్కువగా మా ఇంట్లో అరటికాయ బజ్జీలు అనేది చేస్తాము. చాలా అంటే చాలా బాగుంటాయి. కానీ నేను ఎప్పుడు కూడా మీకు నా వీడియోలోనైతే ఎప్పుడూ చూపించలే అరటికాయ బజ్జీలు అనేది ప్రిపేర్ చేయడం కానీ. ఇంకా అసలు టైం లేదండి, అందు గురించి నేను వీడియోస్ చేయడం కూడా చాలా తగ్గించేసాను. సో ఇప్పుడైతే ఖాళీ అయ్యాను, ఇంకా చూపిస్తాను. అలానే మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు కదండి. ఇంకా నెక్స్ట్ వీడియోలోనైతే మళ్ళీ కలుసుకుందామండి. ప్రస్తుతానికైతే ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను.